Okay, recording started. So in today's class, we are going to discuss about a few inbuilt methods or functions in the SQL. Okay, so ఇప్పటి వరకు మనం ఏం చేసాము, డిఫరెంట్ కమాండ్స్, DDL కమాండ్స్, DML కమాండ్స్, DQL కమాండ్స్ అని మనం చూసాం అన్నమాట. సో let's just execute our database. Okay, you can see this is the table which we have created in our previous sessions, right? So ఈ రోజు మనం ఈ మెథడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో టాప్ మెథడ్. ఓకే, జస్ట్ ఎ మినిట్. ఓకే, సో లెట్స్ సీ వన్ బై వన్ కమాండ్. ఓకే, సో ఈ మెథడ్స్ అసలు ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కౌంట్ అనేది ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో కౌంట్, సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఓకే, సో బేసికల్ గా ఈ కౌంట్ మెథడ్ ఎందుకంటే టు ఫైండ్ నెంబర్ ఆఫ్ records in a table. Okay, to find the number of records in a table. అర్థమైందా కౌంట్ అనేది? సో ఇది ఎలా యూస్ చేస్తామో now we'll use that. Okay, now we'll see how can we use this count. Okay, సో ఈ కౌంట్ ని ఎలా యూస్ చేద్దామంటే సెలెక్ట్ కౌంట్ స్టార్ యాజ్, మనం ఆల్రెడీ చెప్పాం, ఆల్రెడీ యాజ్ అనేది యూస్ చేసాం. యాజ్ అనేది ఏంటి? యాజ్ ఇస్ నథింగ్ బట్ ద అలియాస్ నేమ్. ఓకే, యాజ్ ఎందుకంటే, ఓకే, ఈ యాజ్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే, ఓకే, యాజ్ అలియాస్ నేమ్ అన్నమాట, అంటే ఆర్ అదర్ నేమ్ ఫర్ ఏ కాలం. ఓకే, సో బై డిఫాల్ట్ గా మనం ఇక్కడ ఏం పెట్టకుంటే నేమ్, ఇట్ విల్ టేక్ ద నేమ్ ఆఫ్ ద పర్టికులర్ కాలం నేమ్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ ఫంక్షన్ ఉంది కాబట్టి ఫంక్షన్ నేమే ఇది తీసుకుంటుంది. ఓకే, లెట్స్ జస్ట్ ఎగ్జిక్యూట్ దిస్. సెలెక్ట్ కౌంట్ స్టార్. ఓకే, సెలెక్ట్ కౌంట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. ఓకే, స్టూడెంట్స్. సో ఏం చేస్తున్నాం, జస్ట్ స్టూడెంట్స్ టేబుల్లో టోటల్ ఎంత మంది ఉన్నారో మనం చూస్తున్నాం అనమాట. ఓకే, you can see here count. Okay, you can see the total count is 10. You can see the column name as count, right? So మనం దాన్ని మార్చాలంటే we can mention as, okay, total students. So now you can see when I execute this, now our column name will become total students. అర్థమైందా? సో ఇక్కడ ఏమైంది, మన కాలం నేమ్ వచ్చేసి టోటల్ స్టూడెంట్స్ అయింది. మనం ఇక్కడ కౌంట్ యూస్ చేసాం కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ ద పర్టికులర్ టేబుల్. ఓకేనా? సో ఆ టేబుల్లో టోటల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో దట్ వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ విత్ ద హెల్ప్ ఆఫ్ కౌంట్. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ కౌంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంటెడ్ టు నో, ఓకే, ఫైండ్ ద టోటల్ మేల్ స్టూడెంట్స్ ఇన్ ద టేబుల్. ఓకే, ఇన్ ద టేబుల్. సో టోటల్ మేల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి? ఓకే, టోటల్ మేల్ అండర్ స్కోర్ స్టూడెంట్స్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలి, వేర్ జెండర్ ఈక్వల్స్ టు మేల్, రైట్? జెండర్ మేల్ అయితే దే ఆర్ ద మేల్ స్టూడెంట్స్, రైట్? ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, యూ కెన్ సీ దే ఆర్ 6 మేల్ స్టూడెంట్స్. ఇక్కడ మనకు డేటా కూడా కావాలంటే, ఓకే, సో ఇఫ్ నీడెడ్ వాట్ వీ కెన్ డూ ఇస్ I'll just copy this, paste it here. Instead of this, I'll just star. Okay, now you can see total ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారో. You can see 6 స్టూడెంట్స్ ఉన్నారు, మేల్ స్టూడెంట్స్. ఓకేనా? సో మనకి ఇది ఎలా తెలుస్తుందంటే ఈజీగా కౌంట్ యూస్ చేసుకుంటే we can easily find out the number value.
ఓకే, ఇక్కడ మనం ఏదైనా వేర్ కండిషన్ అనేది యాడ్ చేసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ అవర్ పర్పస్. ఓకే, మనం యూస్ ని బేస్ చేసుకొని మనం వేర్ కండిషన్ లో ఏ కండిషన్ కావాలంటే ఆ కండిషన్ మెన్షన్ చేసుకోవచ్చు అన్నమాట. అర్థమైందా కౌంట్ ఎందుకో? వెరీ వెరీ సింపుల్. కౌంట్ is to find the number of records in a table. If we add the condition, it will be based on the condition. If you have not added any condition, కంప్లీట్ టేబుల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అవి తెలుస్తాయి అన్నమాట. అర్థమైందా కౌంట్ అంటే? కౌంట్. ఓకే, సో నెక్స్ట్ we can see now let's see top. ఓకే, టాప్. ఓకే, ఈ టాప్ అనేది ఎందుకంటే, ఓకే దిస్ టాప్ ఎందుకంటే it will limit the number of records. Okay, it will limit the number of records. For example, okay, నాకు just 3 records చాలు. Okay, I just need only 3 records. So what I can do, just select top 3 star from students. Just execute this. Select 3 star. ఓకే, సారీ. సో మనకు PostgreSQL కాబట్టి సో దేర్ ఇస్ నో టాప్ ఇన్బిల్ట్ మెథడ్. ఓకే, ఇన్బిల్ట్ లో టాప్ అనేది ఉండదు. సో అందుకని మనకి ఏముంటుందంటే హియర్ ఇన్ ద PostgreSQL we will be having the limit and also the offset. ఓకే, లిమిట్ అండ్ ఆఫ్సెట్ అనేది రెండు ఏమంటారు దీన్ని క్లాసెస్ అనేవి ఉంటాయి. ఓకే, వీ హ్యావ్ 2 కామెంట్స్, లిమిట్ అండ్ ఆఫ్సెట్. సో లిమిట్ అనేది ఇట్ లిమిట్ ద వాల్యూ. సో ఇఫ్ ఐ లిమిట్ 3, ఓన్లీ 3 రికార్డ్స్ మాత్రమే వస్తాయి మనకు. యూ కెన్ సీ వీ గాట్ ఓన్లీ 3 రికార్డ్స్. ఇఫ్ ఐ లిమిట్ 5, we will get only 5 records. Okay, we will get only 5 records. ఓకేనా? అర్థమైందా లిమిట్ అంటే? సో మనకు టాప్ రికార్డ్స్ కావాలంటే we can use the limit in PostgreSQL. PostgreSQL అయినా లేదంటే MySQL అయినా we will use this limit. Okay, so there are SQL server. Okay, SQL server లో అయితే మనం ఏంటి టాప్ అనే కమాండ్ యూస్ చేసుకుంటాం. అర్థమైందా? టాప్ అనే కమాండ్ SQL server లో ఉంటుంది. But when it comes to this PostgreSQL and MySQL and all, we will be having the limit. Okay, limit. So basically limit and offset ఎందుకంటే limit will limit how many records that we want. Offset will make that ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో మనం ఈ లిమిట్ అండ్ ఆఫ్సెట్ ని బేస్ చేసుకొని తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం పేజినేషన్ ఒకటి ఇంప్లిమెంట్ చేసాం. ఎవ్రీ పేజ్ లో మనకు ఓన్లీ 2 రికార్డ్స్ మాత్రమే చూపించాలి. ఓకే, ఎవ్రీ పేజ్ లో మనకు 2 రికార్డ్స్ మాత్రమే చూపించాలి. ఓకే, అది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో యూజర్ కనుక ఆఫ్సెట్ 1. ఓకే, ఐ విల్ మేక్ ఆర్డర్ బై ఐడి అసెండింగ్. ఓకే, ఈ లిమిట్ ఆఫ్సెట్ ఆల్వేస్ మస్ట్ బి ఎట్ ద ఎండ్. ఓకేనా? లిమిట్ అండ్ ఆఫ్సెట్ ఆల్వేస్ ఇట్ మస్ట్ బి ఎట్ ద ఎండ్. ఓకే, so if I mention 0, it will be 1, 2. So 2 నుంచి 4 వరకు. ఓకే, నెక్స్ట్ 4 నుంచి 5, 6 we will get. If I mention here 6, then you can see 7 and 8 we will get. Okay, if I mention 8, 9 and 10 records will get. Okay, 9 and 10 records. అర్థమైందా? సో ఈ ఆఫ్సెట్ ఎందుకంటే ఇట్ విల్ ఎన్షూర్ ద పేజినేషన్. ఓకే, ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 0 మీన్స్ +1. ఇక్కడ ఏదైతే నెంబర్ మెన్షన్ చేస్తుంటామో అది +1 నుంచి స్టార్ట్ అయ్యి ఇట్ విల్ ఎన్షూర్ దట్ దిస్ విల్ బి. సో ఇక్కడ మనం 0 మెన్షన్ చేసాం కాబట్టి 0 + 1 ఈక్వల్ టు ఫస్ట్ రికార్డ్.
ఓకే, ఫస్ట్ రికార్డ్ నుంచి ఎండ్ విల్ బి ఇక్కడ 2 కదా, సో సెకండ్ రికార్డ్ వరకు టోటల్ 2 రికార్డ్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 5 మెన్షన్ చేశాను అనుకోండి. సో స్టార్టింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, 6th రికార్డ్ నుంచి. ఓకేనా, 6th రికార్డ్ నుంచి 7th రికార్డ్ వరకు వస్తాయి. ఓకే, టోటల్ మనకు 2 రికార్డ్స్, ఎందుకంటే ఇక్కడ మనం 2 మెన్షన్ చేసాం కాబట్టి. లిమిట్ లో మనం ఏం చేసాము, 2 అని మెన్షన్ చేసాం కదా. సో అదేం చేస్తుంది అంటే ఇట్ రిటర్న్ ఓన్లీ 2 రికార్డ్స్. ఎక్కడి నుంచి 5 అని మెన్షన్ చేసాం కాబట్టి 6th రికార్డ్ నుంచి 2 రికార్డ్స్ అంటే 6th రికార్డ్ అండ్ 7th రికార్డ్. ఒకవేళ మనం ఇక్కడ 8 మెన్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ మెన్షన్ 4, ఓకే, 6, 7, 8, 9, 9th రికార్డ్ వరకు, 6th, 7th, 8th, 9th. ఓకే, 9th రికార్డ్ వరకు ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. యూ కెన్ సీ 6, 7, 8, 9. అర్థమైందా? ఈ ఆఫ్సెట్ అండ్ లిమిట్. If I mention 5 in the offset, it will start from 6, and here it is a total 4 records. 6th record, okay, it will end at 9th record. Okay, 6th record, 7th, 8th and 9th record. Total 4 records. అర్థమయ్యా? టోటల్ 4 రికార్డ్స్. సో ఇలా అయితే మనము లిమిట్ అండ్ ఆఫ్సెట్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, దిస్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ ద పేజినేషన్స్. అర్థమైందా? లిమిట్ ఆఫ్సెట్ వెరీ హెల్ప్ఫుల్, యూస్ఫుల్ ఫర్ పేజినేషన్. ఓకే, యూస్ఫుల్ ఫర్ పేజినేషన్. అర్థమైందా? లిమిట్ అండ్ ఆఫ్సెట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద pagination. Remember this. Okay, clear? Okay, clear. Now we'll see the between. So between cheppe mundu, okay, so first of all, see, look at the problem statement. Fetch the student details where ID starts from 5 and ends at 9. ఓకే, అర్థమైందా? ఐడి వచ్చేసి 5 నుంచి స్టార్ట్ అయ్యి 9 వరకు ఎండ్ అయ్యేటప్పటికి మనము కంప్లీట్ స్టూడెంట్ డీటెయిల్స్ ని ఫెచ్ చేయాలి. I will just send this problem statement in the chat box. Can someone answer it? How to resolve this? ఎలా చేయాలో చెప్పండి. Don't use limit and offset, but we need to fetch. Okay, మనం ఆల్రెడీ వేర్ క్లాస్ యూస్ చేసాం, అండ్ యూస్ చేసాం, ఆర్ యూస్ చేసాం. సో వాటిని యూస్ చేసుకుని మనం చేయొచ్చో లేదో ఒకసారి చేయండి. వెరీ సింపుల్. ఇంకొకసారి వినండి. ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే, ప్లీజ్ అన్మ్యూట్. ఓకే, ఇక్కడ ప్రాబ్లం స్టేట్మెంట్ చూడండి. ఫెచ్ ద స్టూడెంట్ డీటెయిల్స్ వేర్ ఐడి స్టార్ట్స్ ఫ్రమ్ 5 అండ్ ఎండ్స్ ఎట్ 8. ఓకే, ఐడి 5 నుంచి 9th వరకు ఉన్న డీటెయిల్స్ అన్ని, స్టూడెంట్ డీటెయిల్స్ అన్ని మనం ఫెచ్ చేసి చూపించాలి. హౌ టు సాల్వ్ దిస్? ఎలా చేయాలి చెప్పండి. సెండ్ మీ యువర్ ఆన్సర్స్. జస్ట్ కండిషన్ సెండ్ చేయండి. మీరు జావా స్క్రిప్ట్ లో అయితే ఎలా చేస్తారు? మనం నార్మల్ జావా స్క్రిప్ట్ లో అయితే ఎలా చేస్తాము? ఐడి 5 నుంచి 9 లోపల మనం డీటెయిల్స్ అని చూపించాలి. ఎలా చూపించాలి? జావా స్క్రిప్ట్ లో మనం ఏం చేస్తాము? జావా స్క్రిప్ట్ లో అయితే ఎలా చేస్తాము? ఓకే, ఐడి ఉంటే if id greater than or equals to 5 and id less than or equals to 9, రైట్? ఇదే కదా కండిషన్ మనం రాసేది జావా స్క్రిప్ట్ లో అయితే.
ఓకే, జావా స్క్రిప్ట్ అయితే కండిషన్ ఇలాగే రాస్తాం కదా, ఐడి గ్రేటర్ దాన్ 5 అంటే 5 అయినా 5 కన్నా ఎక్కువైనా ఉండాలి, అండ్ ఐడి మస్ట్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 9 లోపల ఉండాలి. ఇది మనం జావా స్క్రిప్ట్ లో రాస్తాం. సో సేమ్ మనం SQL లోకి వచ్చినా కానీ, ఓకే, SQL లో వచ్చినా కానీ we will write the same. Select star from students where ID greater than or equals to 5 and ID less than or equals to 9, right? ఇదే కదా మన స్టేట్మెంట్. ఓకే, సో I'll just make order by ID ascending. Okay, if I execute this, order by. Okay, if I execute things, now we can see 5th record, 6th record, 7th record, 8th record and 9th record. అర్థమైందా? సో ఇది నార్మల్ గా మనం చేసేది, రైట్? నార్మల్ గా ఒక 2 కండిషన్స్ రాసి ఇలా చేయొచ్చు, ఓకేనా? సో మనం there is another method. Okay, whenever we got some sort of range, okay, now whenever we got some sort of range, then it's always recommended to use the between. ఎందుకంటే మనకు రేంజ్ తెలుసు 5 నుంచి 9 వరకు రేంజ్ అని. సో ఇలా మనకు రేంజ్ వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఓకే, I'll write the command here. Between ఎందుకంటే between used to filter values within a range. ఓకే, మనకు ఒక పర్టికులర్ రేంజ్ తెలిసినప్పుడు we can use the between. సో దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలో I will tell you this. సేమ్ మనం కాపీ పేస్ట్ చేసి, ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఓకే, వేర్ ఐడి between 5 and 9, అంతే, 5 and 9. ఓకే, ఐడి వచ్చేసి 5 నుంచి 9 మధ్యలో ఉండాలని రాసామన్నమాట. ఓకే, నౌ యూ కెన్ సీ, ఎగ్జిక్యూట్ దిస్, we got the result, same result. Okay, I'll just execute this. These are the total students in our records. Okay, if I execute this, between use cheskoni, you can see 5 నుంచి 9 వరకు మనకు డీటెయిల్స్ అన్ని వచ్చాయా లేదా? ఓకే, 5 నుంచి 9 వరకు అయితే మనకు డీటెయిల్స్ వచ్చేసాయి అన్నమాట. అర్థమైందా? Got it? Any doubts in this? Very simple. Now let's see sum ఎందుకంటే it is the addition of a column data. ఓకే, ఒక కాలమ్ లో ఉన్న డేటాని యాడ్ చేయడానికి సమ్ అనేది యూస్ చేస్తాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ వాంట్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ ఐడీస్, ఓకే, ఇఫ్ ఐ వాంట్ టు సమ్ ద స్టూడెంట్ ఐడీస్ ని సమ్ చేయాలంటే వెరీ సింపుల్, సెలెక్ట్ సమ్. ఇక్కడ మనం ఏదైతే కాలమ్ ని సమ్ చేయాలనుకుంటామో, ఓకేనా, ఏదైతే కాలమ్ ని మనం యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ కాలమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, ఆ కాలమ్ ని మనం మెన్షన్ చేయాలి. ఓకే, ఫ్రమ్ స్టూడెంట్స్. ఓకే, యూ కెన్ సీ టోటల్ 56. గాట్ ఇట్? ఇలా మనం సమ్ చేయొచ్చు. సో ఇఫ్ యూ వాంట్ వీ కెన్ మెన్షన్ ద నేమ్ యాజ్ సమ్ ఆఫ్ ఐడీస్. ఓకే, ఇక్కడ మనం నేమ్ మెన్షన్ చేస్తే we will get that name here in the column name. అర్థమైందా? Got it? Any doubts in this? Very simple functions. Okay, అర్థమైందా? Any doubts in this? These are very useful and interesting and also very very important topics. ఇప్పటి వరకు ఏదైతే డిస్కస్ చేసామో all those are very very important. Okay, now I will tell you an example for, okay, మనం స్విచ్ కేస్ ఎలా అయితే రాస్తామో, ఓకే, స్విచ్ కేస్. సో మనం జావా స్క్రిప్ట్ లో స్విచ్ కేస్ రాస్తాం కదా. ఓకే,
స్విచ్ ఇక్కడ మనము లేబుల్ మెన్షన్ చేస్తాం. ఓకే, హియర్ we will mention the label and here we will write the case. Okay, 1 అయితే we'll just perform something, break, case 2 again something, break. ఇక్కడ మనకు డిఫాల్ట్ అనేది మెన్షన్ చేస్తాం. డిఫాల్ట్ సంథింగ్. సో జావా స్క్రిప్ట్ లో మనం ఇలా చేస్తాం కదా. ఓకే, నౌ విల్ సీ హౌ కెన్ వి పర్ఫార్మ్ ఇట్ ఇన్ ద SQL. ఓకే, ఓకే, మనం సేమ్ జావా స్క్రిప్ట్ లో ఎలా అయితే చేస్తామో అలాగే చేస్తాం. బట్ ఇక్కడ మనకేంటంటే there will be very small change. Okay, there will be very small change. Okay, so first of all నేనేం చేస్తానంటే we will create a column. What we will do is column. Okay, first we will create a column in students table. Sorry, just 1 minute. Thank you so much. Okay, thanks for waiting. Okay, so first of all మనం ఏం చేద్దామంటే let's create a column in students as marks. Okay, add some random data to it. ఓకే, సో మనం ఆల్రెడీ టేబుల్ మన దగ్గర ఉంది. వి జస్ట్ నీడ్ టు క్రియేట్ ఎ కాలమ్. సో దానికని మనం ఏం చేస్తాం, ఆల్టర్ కమాండ్ యూస్ చేయొచ్చు. లాస్ట్ క్లాస్ నేను చెప్పాను కదా, ఆల్టర్ టేబుల్ స్టూడెంట్స్ యాడ్ total marks. I'll make this as a decimal 10,2. Okay, so ఈ కాలమ్ అనేది యాడ్ చేద్దాం. Let's just execute this. So we added the column. Okay, so we added the column. So okay, now if I just execute select star from students, ఆ కాలమ్ లో మనకు డేటా ఏమి ఉండదు, నల్ అయితే ఉంటుంది. ఓకే, సో మనకు కాలమ్ లో అయితే you can see the whole data is null, right? సో ఇక్కడ నేనైతే డైరెక్ట్ గా అప్డేట్ చేస్తున్నాను, బట్ యూ కెన్ యూస్ దట్ కమాండ్ అప్డేట్. Okay, so or else we'll just update some random number with the
60 నుంచి 100 లోపల. Okay, so what I will do is update students. I need to set total marks equals to floor. Okay, so floor 800 plus random into let's just say this. Okay, so మనకు random random okay, so అన్ని రికార్డ్స్ అయితే now I will be updating it with this update random number random marks. Okay, so now I will be fetching all the student details. So now you can see స్టూడెంట్స్ అందరికి ఏదో ఒక ర్యాండమ్ 800 నుంచి 1000 లోపల ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ వచ్చేసి యాడ్ అయిపోయింది. ఓకేనా, 800 to 1000 in between some number has been added. ఓకే, సో టోటల్ మార్క్స్ లో. ఓకే, ఈ ఫ్లోర్ అనేది ఎందుకంటే ఇట్ విల్ పాయింట్ వాల్యూస్ ఉంటే ఇట్ విల్ జస్ట్ మేక్ ఇట్ ప్రాపర్. ర్యాండమ్ అంటే ర్యాండమ్ గా ఇట్ విల్ జనరేట్ సమ్ నెంబర్. ఓకే, it will generate some number, so I'm just multiplying that number with 200, adding it with the 800, so that we will get in between 800 నుంచి 1000 వరకు ఏదో ఒక నెంబర్ అయితే వస్తుంది. ఓకే, సో now we'll see how to use this when case. ఓకే, కేస్ అనేది ఎలా యూస్ చేయాలో we'll see. కేస్ స్టేట్మెంట్. ఓకే, కేస్ స్టేట్మెంట్ ఎలా యూస్ చేయాలో now we'll see the example. అర్థమవుతుందా చెప్పేది? ఓకే, అర్థమవుతుందా? So what I am going to do is, so first of all we'll write the problem statement. Students who got 900 plus, okay, we'll make them as 900 plus, make them 900 plus, make them as top rankers. Okay, others to be distinction. Okay, ఎవరికైతే 900 మార్క్స్ వచ్చాయో వాళ్ళని టాప్ ర్యాంకర్ అని మెన్షన్ చేయాలి. ఓకే, we need to make them as top ranker. Okay, with the help of this case, how can we get that? We will see. Select star from students where ఇక్కడ మనం వేర్ కండిషన్ లో ఇక్కడ కేస్ రాసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ వన్ టైప్ దట్ we can use the case when. Okay, inside this case we can write, okay, when marks, total marks, right, total underscore marks, okay, greater than 900, okay, greater than 900, then we are making it as the top rankers. Okay, else they are distinction. Okay, now if I execute this, where must be type boolean, so it should be when case is equal to
PAAS, others we can consider it as pass. Let's get this. You got any data? Okay, fine. Let's just keep this aside. Now we'll see exactly the statement select star from students. Okay, students. So ఇక్కడ నేను ఏం చేస్తానంటే I'll just write, or else here we'll just fetch name st underscore name. We'll fetch the ID as well, and here we will write the switch case. Okay, so here we will write our condition. Okay, case, and then we'll just bring this side, so it will be proper. And okay, దీనికి alias name అనేది ఇచ్చుకుందాం. So we'll make it as end as st underscore grade. Okay, student grade. So if it is greater than 900, it will be top ranker, or else it will be distinction. Okay, student grade. If I execute this, now it should give the top ranker and distinction. అర్థమైందా? ఇక్కడ స్విచ్ కేస్ అన్నమాట. సో ఈ స్విచ్ కేస్ లో మనం కండిషన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో we can give multiple conditions here, not only one condition. Okay, you can give multiple conditions. Manaku first we'll just try to fetch all the students and then try to give that. Okay, so ikkada first let's fetch the students whose records. We'll just check the marks. Okay, మనకి ఇక్కడ 870 నుంచి we have 920, 950 plus. Okay, 950 plus. So greater than 950 అయితే టాప్ ర్యాంకర్స్. ఓకే, వెన్ ఓకే, మళ్ళీ ఇక్కడ మనం మల్టిపుల్ టైమ్స్ వెన్ కండిషన్ అయితే రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ టోటల్ మార్క్స్ గ్రేటర్ దెన్ 900 అండ్ టోటల్ మార్క్స్ less than 950, then rankers. Okay, or else we'll just make this grade as A++. Okay, A plus or else A. Okay, so ఇక్కడ ఏం చేసాం మనము 900 నుంచి 950 వరకు ఎవరికైతే మార్క్స్ వచ్చాయో వాళ్ళని A+ అని గ్రేడ్ లో మెన్షన్ చేస్తున్నాం. ఓకే, సో 950 కంటే ఎక్కువ వచ్చుంటే వాళ్ళని A++ అని మెన్షన్ చేస్తున్నాం. మిగతా వాళ్ళందరినీ ఏ గ్రేడ్ అని మెన్షన్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇక్కడ మనం కంప్లీట్ ఏదైతే మనకు రెస్పాన్స్ వస్తుందో దానికి కాలం నేమ్ వచ్చేసి స్టూడెంట్ గ్రేడ్ అని ఇచ్చాం. లేదంటే ఇక్కడ మీరు పర్ఫార్మెన్స్ అని చెప్పేసి మెన్షన్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, ఇక్కడ ఏదైనా కాలం నేమ్ అయితే మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, when I execute this, you can see. Okay, you can see this grade. అర్థమైందా? సో ఇలా మనం స్విచ్ కేస్, మన జావా స్క్రిప్ట్ లో స్విచ్ కేస్ ఎలా యూజ్ చేస్తామో, బట్ ఇక్కడ మనకు ఫంక్షనాలిటీ కొంచెం అయితే మారుతుంది. బట్ హియర్ ఆల్సో వీ కెన్ యూజ్ ద కేస్. ఇన్సైడ్ దట్ వీ కెన్ రైట్ మల్టిపుల్ కండిషన్స్. ఓకే, మల్టిపుల్ కండిషన్స్. ఓకే, సో మనకు రెస్పాన్స్ లో డేటాలో మన రెస్పాన్స్ డేటాలో మనకి ఏదైనా డేటా కావాలి ఇలా డిఫరెంట్ వాల్యూస్ బేస్ చేసుకొని అంటే, సో ఇలా అయితే మనం రాయొచ్చు అనమాట. ఓకే, కేస్ యూజ్ చేసుకొని వెన్ ఒక పర్టికులర్ కండిషన్ సాటిస్ఫై అయితే దెన్ వాట్ షుడ్ బి ద రెస్పాన్స్. ఇంకొక కండిషన్ సాటిస్ఫై అయితే దెన్ వాట్ షుడ్ బి ద రెస్పాన్స్. అదర్వైజ్ ఇఫ్ నో కండిషన్స్ గాట్ సాటిస్ఫైడ్ దెన్ వాట్ షుడ్ బి ద రెస్పాన్స్. దిస్ వీ కెన్ స్పెసిఫై. అర్థమైందా? రిమెంబర్ ద సింటాక్స్. కేస్ రాసినప్పుడు ఇట్ ఈస్ మ్యాండేటరీ టు మెన్షన్ ద ఎండ్ అండ్ దెన్ వీ నీడ్ టు మెన్షన్ ద నేమ్ ఆఫ్ ద పర్టికులర్ కేస్ కండిషన్ యాజ్ వెల్. ఓకే, సో ఇక్కడ కావాలంటే మనం ఎన్ని కాలమ్స్ కావాలంటే ఎన్ని కాలమ్స్ ఎగ్జిక్యూట్ అదే మెన్షన్ చేసుకోవచ్చు. లేదంటే స్టార్ మెన్షన్ చేస్తే ఇట్ విల్ గివ్ కంప్లీట్ కాలమ్స్. ఇఫ్ ఐ మెన్షన్ స్టార్ హియర్,
star comma, then you can see all the columns we will get. All the columns will get. At the end, we will get the performance as well. Okay, 971 aithe 9 A plus plus, 910 aithe A plus, and if it is 863, it is A. Ardhamainda? So ila manam when and case also we can use. ఈ case అనేది అర్థమైందా? Got it? Got it? So next class lo I'll explain you about, okay, I will explain you about this primary key, foreign key. Okay, next class lo I will explain you about this primary key, foreign key, and also we'll start the joins in the next class. This is very, very useful and very, very important thing that you need to know. Okay na? Primary key, foreign key ante enti and joins ante ento manam next class lo aithe clear ga discuss cheddam. So ee rojitiki what we have discussed, I'll just revise everything whatever we have discussed. So okay, so first of all manam ee roju em chesamu, we have discussed about the count. Okay, count ante enti ela use cheyali and some function అనేది ఎలా వర్క్ అవుతుందని డిస్కస్ చేసాం. And then we have discussed about between. Okay, we have discussed about between. Okay, okay, and then we have discussed about between as well, right? So first of all, count ela work avutundi? Actual count ante enti, it will give the total number of records based on a condition whatever we are applying. So ippudu manam condition apply cheyakunte em avutundi? Okay, if we haven't applied any condition, okay, manam okavela condition ganaka apply cheyakunte, so it will give total records in the table. So you can see when I execute this, okay, when I execute this select count star, so ikkada manam count star anedi alias name mention chesam total students ani. So idi ganaka mention cheyakunte it will be count ane ikkada manaku name vastundi annamata, column name. Okay, ఇక్కడ ఏం చేస్తున్నాము, టోటల్ మనకు స్టూడెంట్స్ లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనేది, స్టూడెంట్ టేబుల్ లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ మనం ఏం చేసాం, సెలెక్ట్ కౌంట్ స్టార్ యాజ్ టోటల్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద టేబుల్. ఓకేనా? సో నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ డన్, సో ఒక పర్టికులర్ కండిషన్ ని బేస్ చేసుకొని మనకు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం మేల్ కాకుండా ఫీమేల్ అని మెన్షన్ చేసాం అనుకోండి. So here what we need to do, we need to make the gender as female. So if I just execute this, total female students, how many female students are there in the table, in the students table? So it is 4 female students are there in the students table. Ardhamainda? So based on this condition we can find the count as well. So ikkada ee condition ni base cheskoni. Okay, and then top. So top యాక్చువల్ గా టాప్ అనేది మనకు ఎస్క్యూఎల్ సర్వర్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎస్క్యూఎల్ దాంట్లో అయితే యూస్ చేస్తాం. ఓకేనా? సో పోస్ట్ సీక్వెల్ అయినా లేదంటే మనకు మై సీక్వెల్ అయినా వి విల్ యూస్ దిస్ లిమిట్ అండ్ ఆఫ్సెట్. సో బేసికల్ గా ఈ లిమిట్ అండ్ ఆఫ్సెట్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద పేజినేషన్. ఓకేనా? పేజినేషన్ కి చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో వీ హావ్ సీన్ సమ్ సార్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఫర్ ద లిమిట్ అండ్ ఆఫ్సెట్. అండ్ దెన్ వీ హావ్ డిస్కస్డ్ అబౌట్ బిట్వీన్. సో బిట్వీన్ అనేది ఎలా యూస్ చేయాలో మనం డిస్కస్ చేసాం అన్నమాట. ఓకే, బిట్వీన్ అనేది ఎలా యూస్ చేయాలో డిస్కస్ చేసాం. ఎప్పుడు యూస్ చేయాలి? వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ రేంజ్. సో వీ నీడ్ టు ఫైండ్ ద డేటా విత్ ఇన్ దట్ రేంజ్, దెన్ వీ కెన్ యూస్ ద బిట్వీన్ కమాండ్. ఓకే, దెన్ వీ కెన్ యూస్ ద బిట్వీన్ కమాండ్. ఓకే, అండ్ దెన్ వెన్ ఇట్ కమ్స్ టు సమ్, సో సమ్ అనేది ఇన్బిల్ట్ ఫంక్షన్ అన్నమాట SQL లో. సో ఇదేం చేస్తుంది, ఆ పర్టికులర్ కాలమ్ నోడ్ లో కంప్లీట్ డేటాని యాడ్ చేసి మనకు రిజల్ట్ అయితే చూపిస్తుంది. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ ఐడి యూ కెన్ జస్ట్ గివ్ టోటల్ మార్క్స్ హియర్, టోటల్ మార్క్స్. సో ఇక్కడ మనం కాలమ్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి, సమ్ ఆఫ్ మార్క్స్. ఓకే, ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ యూ కెన్ సీ ద రిజల్ట్, total marks. Okay, total marks.
ఓకే, సో ఈ మార్క్స్ యొక్క యావరేజ్ మనకు తెలియాలంటే ఏం చేయాలి? ఓకే, హియర్ వి కెన్ అప్లై దిస్ సమ్ ఆఫ్ మార్క్స్ డివైడెడ్ బై కౌంట్ స్టార్, రైట్? కౌంట్ స్టార్. So execute this, then you can see average marks, right? Average marks. ఓకే, యావరేజ్ మార్క్స్ మనకు తెలియాలంటే మనకు టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ కి ఎంత మార్క్స్ వచ్చాయో మనకు తెలుసు, రైట్? సమ్ యూస్ చేసుకొని, అండ్ టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో మనకు తెలుసు కౌంట్ యూస్ చేసుకొని. సో సమ్ ఆఫ్ టోటల్ మార్క్స్ డివైడెడ్ బై కౌంట్ స్టార్ అంటే ఎంత? సో టోటల్ మార్క్స్ యొక్క సమ్ ఎంతైతే వస్తుందో డివైడెడ్ బై 10 వేస్తే మనకు యావరేజ్ మార్క్స్ ఎంతో మనకు ఈజీగా అర్థం వచ్చేస్తుంది. ఓకే, యూ కెన్ సీ 935.2 is the average marks for the students. Okay, 935.2 is the average marks. Okay, then to find the average marks of students. Okay, అర్థమైందా? సో ఇలా మీరు డిఫరెంట్ ఫంక్షన్ ని కంబైన్ చేసి కూడా రాసుకోవచ్చు అన్నమాట. సో డిపెండ్స్ ఆన్ ద యూసేజ్. సో నెక్స్ట్ ఏం చేసాం మనము? స్విచ్ కేస్ కోసమని ఇక్కడ మనం ఏం చేసాము? we have created a column in the existing table with the help of alter command as total marks, and then తర్వాత మనం ఏం చేసాము? we have given the data type for that as decimal, and we have added some random marks to the table. Okay, we have added some random marks to the table. After that we have a case statement. Okay, so a particular condition satisfy aithe we can give some name, another condition satisfy aithe we can give some other name. Okay, so ila manam ikkada name ane kaadu, you can perform other operations as well. Okay, ikkada manam different operations kuda perform cheyochu anamata. అర్థమైందా today's class? I think I forget to tell you about in. Okay, in. So basically in endukante, okay, so if you want to find students whose ID is 976, okay, find the student details whose IDs are 7,2,9 or 8. ఓకే, సో ఈ 3 ఐడియాస్ ఉన్న స్టూడెంట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాము. సో ఎలా చేయొచ్చు? సో దేర్ ఆర్ మల్టిపుల్ వేస్, రైట్? దేర్ ఆర్ మల్టిపుల్ వేస్. సో ఎలా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. నార్మల్ గా అయితే ఎలా రాస్తాం? వేర్ ID equals to 7 or ID equals to 2 or ID equals to 8. ఇలాగే కదా రాసేది. సో ఇలా అయితే రాస్తాం, రైట్? సో అప్పుడు మనకి రికార్డ్స్ అయితే వస్తాయి. ఆల్ రైట్, సో దీన్నే మనం ఎలా సింప్లిఫై చేయొచ్చు అంటే we can use in. ఓకే, we can use in. సో ఈ in యూస్ చేసుకొని we no need to write this many conditions. ఇన్ని కండిషన్స్ రాయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఐడి ఇన్ 7,2,8. ఓకేనా? ఐడి ఇన్ 7,2,8. ఐడి కనుక 7 అయినా 2 అయినా 8 అయినా ఉంటే then we will fetch the student details. So let me just fetch all the student details now. You can see all the student details. So when we use this in, you can see we no need to write this many conditions, right? సో మనం ఇన్ని కండిషన్స్ రాయాల్సిన అవసరం ఉండదు. సో వీ కెన్ జస్ట్ సింప్లిఫై దట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్. సో ఇక్కడ మనం ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్, ఇన్సైడ్ దట్ వాట్ ఎవర్ దట్ డేటా దట్ వీ వాంట్ వీ కెన్ స్పెసిఫై. సో మల్టిపుల్ డేటా అయితే కమాతో మనం సెపరేట్ అనేది చేయాలన్నమాట. అర్థమైందా? సో దీస్ ఆర్ ద ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ ఇన్బిల్ట్ మెథడ్స్ విచ్ వీ విల్ యూజ్ ఆన్ డైలీ బేసిస్. ఓకే, అండ్ ఆల్సో విచ్ వీ ఆర్ mostly use this inbuilt methods and commands. Okay na? So next session lo first we will discuss about primary key and foreign key. After that we'll go for the subqueries. Okay, subqueries.
Okay, after explaining the subqueries, then we will discuss about the joins and group by and having. అర్థమైందా? సో ఈ టాపిక్స్ అయితే మనం నెక్స్ట్ సెషన్ లో చూద్దాం. ఓకేనా? అంటిల్ దట్ మీరు ఏం చేయాలంటే యూ షుడ్ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ అండ్ యూ షుడ్ హ్యావ్ టు ప్రాక్టీస్ వెల్. సో లాస్ట్ టైం yesterday also you got the time to practice the project and complete the project. I'm not sure how many people have completed. So ఎవరైనా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకుండా కంప్లీట్ చేయండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ గైస్ టు ensure that front end you have learned everything properly. Okay.